నేను పట్టుకుంటాను. తప్పకోండి తప్పకోండి తప్పుకోండి. అబ్బా అబ్బా అమ్మా. అయ్యో అక్క, అనయ్య నేను పడ్డా. మెత్తగా ఉండే అత్తయ్య మీద పడ్డాను చెల్లి. లేవే, లే బా లే. అమ్మా అబ్బా అమ్మా. అబ్బా సారీ అల్లుడు. అబ్బా లేచాక చెప్పాలి అత్తయ్య సారీ. ప్రాణం పోయాక చెప్తారా? లే అమ్మా. చంపేస్తావంట అల్లనే లేకే. లే అత్తయ్య లే అమ్మా. లే అమ్మా అమ్మా. అబ్బా. ఇలా ఎన్నాళ్ళైందో కదండి మన కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకొని. నీ మొహంలే లే. లేవండి అత్తయ్య. అయ్యో అమ్మా. అయ్యో ఆ అమ్మగారి ఊహా చిత్రాన్ని కూడా చూసే అదృష్టం లేకుండా పోయింది నాకు. నైని బాధపడకు. అమ్మ ఛాయలు చూసాం. త్వరలోనే నేరుగా అమ్మనే చూస్తాం. బంగారం లాంటి చున్నీ పోయింది. పోతే పోయిందిలే అత్తయ్య. టైం అలా ఉంది. కలిసి రాకపోయినా గాయత్రి పెద్దమ్మ రావాలి. రానే వస్తుంది పుత్రా, సమయం దగ్గర పడినది. విశాల్, మనకి చేటు చేయాలనుకున్న వారి దృష్టిని మార్చింది ఈ చాట. ఎక్కడ పట్టుకొచ్చారు? డమ్మకిచ్చింది వదిన. అమ్మవారిని మనసులో స్మరించి చాటకి బొట్టు పెట్టి ఆ తర్వాత పాప చున్నీని చాటలో పెట్టి తీసుకెళ్ళమంది. వెరీ గుడ్. ధర్మాన్ని పాటించే వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది అనడానికి ఇదొక నిదర్శనం. వదిన, ఆ చున్నీ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? ఇంకెక్కడ చున్నీ? గాలి కొట్టుకుపోయిందిగా, ఇంక దొరకదు. పక్క వీధిలో ఉండే అమ్మవారి గుడి గోపురం మీద పడింది. రియల్లీ? విశాలాక్షి అమ్మవారి మీద భారం వేసి చేసిన పని కాబట్టి అలా జరిగిందనుకుంటున్నాను. నిజమే విశాల్. లేకపోతే చాటలో నుంచి తీసుకున్న చున్నీ చెల్లి చేయి జారడమేంటి? మేమందరం ఆ చున్నీ పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా దొరక్కుండా గాలికి ఎగిరిపోయి అమ్మవారి దేవస్థానం మీద వాలడం అంటే ఇదంతా వండరనే అనుకోవాలి. నైని అడిగితే ఇలా జరిగిందని చెప్పకొదినా. చున్నీ ఎగిరిపోవడం చూసింది కదా. అది కాదు, డమ్మక్క చాటకు బొట్టులు పెట్టి ఇవ్వడం, చున్నీ గాలికి ఎగిరిపోవడం, ఈ విషయాలేవి చెప్పొద్దు అంటున్నాను. లేదులే విశాల్, ఈసారి జాగ్రత్తగా ఉంటాను. వదినా, అమ్మ వాళ్ళకి పాప మీద డౌట్ వచ్చిందంటావా? నో వే. గాయత్రిని అనుమానించడానికి ఛాన్సే లేదు. ఏం చేసినా వాళ్ల ప్రయోగమో ప్రయత్నమో చెయ్యాలి తప్పించి నేరుగా నిజాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. కానీ పాప తల మీద కొంగులా చున్నీ పెట్టామని క్యాచ్ చేసినట్టున్నారు. అందుకే అలా చేద్దామని చెప్పారు. మన పిల్లలు కూడా తక్కువేం లేదులే విశాల్. ఎలాంటి కష్టం వచ్చినా జాగ్రత్తగా డీల్ చేసుకోగలరు. అఖండ స్వామి దాదాపు గాయత్రి గురించి నిజాలే చెప్తూ వచ్చారు. కానీ అన్నయ్య వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. జరిగిందంతా మన మంచికే. అయితే ఈసారి ఏం జరిగినా ఇక అత్తయ్య మా ఆయన కోలుకోకూడదు. ఏంటది? డ్రెస్
ఇప్పటికే నువ్వు కట్టుకునే చీరలతో సగం మర్యాద పోయింది నాకు. ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకుంటే నిన్నేమనరు, నన్ను తిడతారు. ఇంత చిన్న డ్రెస్ నాకు అవుతుందా? అలాంటప్పుడు ఎందుకు తెచ్చుకున్నావు? నేను షాప్లో నుంచి తీసుకురాలేదు బుల్లిబాబు గారు, విశాల్ బాబు గారి గదిలో నుంచి తీసుకొచ్చాను. నీకు బుద్ధుందా? వాళ్ళ గదిలోకి పర్మిషన్ లేకుండా ఎలా వెళ్తావు? నా రూమ్లోకి మాకొస్తుందిగా అడగకుండా. వితండవాదం చేయకు, చెప్పింది విను. నేను చెప్పేది సగం వినండి చాలు. ఈ డ్రెస్ మా అక్క అయినా మీ బ్రో అయినా ఎవరి కోసం తీసుకొచ్చుంటారు? ఆబ్వియస్లీ గానంకో గాయత్రికో తీసుకొస్తారు. తీసుకొచ్చిన వాళ్ళు ఎప్పుడో ఒకసారి పిల్లలకి వేస్తారు, కానీ ఇప్పటి వరకు ఈ డ్రెస్ వాళ్ళకి వేయటం నేను చూడలేదు. అయితే ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఏంటి? దాచిపెడితే లాభం ఏంటి? తీసి పెడితే ప్రాబ్లం అని చెప్తావేంటి? తీసి పెట్టడం వేరు, దాచిపెట్టడం వేరు. మంచం కింద పెట్టారు. మంచం మీద పెట్టుంటారు, నువ్వు కింద అని చెప్తే ఎందుకు ఇలా చేస్తారా అని నేను ఆలోచనలో పడాలని చెప్తున్నావు. ఒకసారి చెప్తే నమ్మరనుకుంటా. నా మాట మీకంత తేలిక వినిపిస్తుందా? అది పక్కన పెట్టు, నువ్వెందుకు మంచం కింద దూరావు? మన్మధుడేమైనా మా అక్క వాళ్ళ గదిలో ఉండే మంచం కింద తిష్ట వేశాడేమో, అందుకే కాబోలు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారనిపించి చెక్ చేయటానికి వెళ్ళాను. సరిగ్గా మాట్లాడకపోతే ఇబ్బందుల్లో పడతావు. ఉలూచి పాప ఆడుకునే బాల్ని తీసుకుని వెళ్తుంటే అది చేయి జారి వాళ్ళ రూంలోకి వెళ్ళింది. దానికోసం వెతుకుతున్నప్పుడు మంచం కింద ఈ డ్రెస్ బయటపడింది. తవ్వకాల్లో బయటపడినట్టు అతి చేసి చెప్పుకో. పొరపాటున పిల్లలు బెడ్ కిందకి నెట్టేసుంటారు, అది అలాగే ఉండిపోయి ఇప్పుడు నీ పాపిష్టి కళ్ళకు కనబడింది. మీవి పుణ్యం చేసుకున్న కళ్ళు కాబట్టి వాటికి దిష్టి తగలకుండా అడ్డంగా అద్దాలున్నాయనుకుంటా. పిచ్చిదానిలా మాట్లాడుకో, పళ్ళు రాల్తాయి. మీరంటే కరెక్ట్, నేనంటే రాంగ్, అంతేనా? గొడవ పెట్టుకోకుండా వదినికి ఇచ్చేసిరా. నేను వెళ్ళను. అలాగే పెట్టుకో, వచ్చే సంవత్సరం ఉలుచికేద్దు. అప్పుడు మా అక్క వాళ్ళు చూసి మా పిల్లల డ్రెస్ ఇది ఎత్తుకొని పోయిందనుకోటానికా? నాకేమీ అక్కర్లేదు. అరే పొగరు, దీనికి ఉన్నదంతా పోయి కనీసం ఖర్చు కూడా దొరకదు కట్టుకోవడానికి. అలాంటి పరిస్థితి రావాలి. ఆ చూపుకు అర్థం ఏంటండి? కూర్చోవాలనా కూర్చోవద్దనా? ఇప్పుడు నువ్వేం చేసావే? కూర్చోబోయి మీరు అలా చూడగానే నిల్చున్నాను. మళ్ళెందుకు అడుగుతున్నావే? బాబాయ్, ఎందుకు పిన్నినలా ఆరా తీస్తావు? అమ్మా, దీని గురించి నీకు తెలీదమ్మా. వదిలేసానంటే ఒక మయాన్ ఉండదు, గజ్జల గుర్రం. హే మేడం కొరియర్ నాదే. ఆగండి. పీచు మిఠాయి కోసం పిల్లలు ఎగబడినట్టు అలా వెళ్తారేంటి? ఎవరి పేరుందో తెలుసుకోండి ముందు. పంపించిన వారి పేరు కూడా ఉంటుంది కదా? ఆ డీటెయిల్స్ అవి చెప్తారా? పంపించిన వారి పేరు లేదు సార్, ఊరి పేరు ఉంది. ఏముంది? గుర్రపు కొండ. గుర్రపు కొండ. అవును మేడం. లోపలున్నది బండా? పంపించిన వాళ్ళ పేరు చూసారా? లేదు మేడం. ఎవరో ఏం పేరో, ఎవరికి పంపించారో, ఏం పంపించారో అన్ని విషయాలు లోపలుండొచ్చేమో. ఇప్పుడు ఎవరికొచ్చిందని తీసుకోవాలి? మంచి ఐటమ్ ఉంటే నాకు ఇచ్చేయండి. నీకక్కడైతే పారగాను, ముందు చూడలేవు. ఇటివ్వయ్యా, నేను సైన్ చేస్తాను. లేకపోతే రేపటికి గానీ నువ్వు వెళ్ళవు. థ్యాంక్ యూ మేడం. వదిన ఒక నిమిషం. విక్రాంత్, నువ్వు ఓపెన్ చేయి.
బట్ట చుట్టుంది. బొమ్మ భూతమేమో. ఏయ్ నువ్వు భయపెట్టకే. బట్టల నుంచి బయటకు వస్తే పారిపోవడానికి తలుపులు తెరిచి ఉంటారుగా. మావయ్య తీసి చూడు నువ్వు. రే నువ్వు త్వరగా తీ. గుర్రం కాళ్ళు. చెక్కవా? ఏదైతే ఏంటి పిల్లలు ఆడుకోవడానికి? ఇందులో ఏదో పేపర్ ఉంది విశాల్. విశాల్ చూడు. నైని ఏముందో చదువు. ప్రియమైన శత్రువుకు నిన్ను వెంటాడే పీడకల రాయునది. జీడీ ఎస్టేట్స్లో జరిగిన సంఘటన నువ్వు మర్చిపోయి హాయిగా బతికేస్తున్నావని తెలిసే ఈ ఉత్తరం రాశాను. సరిగ్గా 22 ఏళ్ల క్రిందట మే నెల చంద్రుడు విశాఖ నక్షత్రంలో కలిసిన రోజు నువ్వేం చేశావో అదే నేను చేయబోతున్నాను. సిద్ధంగా ఉండు. ఇట్లు వాయు. వాయు మమ్మీ, ఆ మాట వినగానే అత్తయ్యకి చెమటలు పట్టేశాయేంటి సడన్ గా? వాయువు కావాలేమో. ఫుతు. నేనంటుంది గాలత్తయ్యా. మీకు గాలాడాలి అని అంటున్నాను. వాయు ఎవరు? అత్తయ్య, మీ చుట్టమా మీ ఫ్రెండా? అరే ఆ లెటర్ మా మమ్మీకే రాశారని మీరెలా అనుకుంటారు? అదేమీ లవ్ లెటర్ కాదు లవంగన్ రాజా. ఏ లవంగరాజనా? ఆ వంగదేశమని ఒకప్పుడు ఉండేదిలే. అప్పుడు వదినా అర్థం ఎలా చెప్పండి. బావగారు, వాయు అన్న పేరు వినగానే అదే పేరు ఉచ్చరిస్తూ టెన్షన్ పడింది అత్తయ్యే. ఎవడక్క వాడు? నువ్వెందుకు భయపడుతున్నావు? నేనున్నాను కదా. కలిసి భయపడ్డానికా? అది కాదే, ఒక ఆడకూతురు భయభ్రాంతులకు గురైతే అండగా ఉండాలా లేదా? ఆ? ఆ కూతుళ్ళకే జేజమ్మలా ఉంది ఇవిడా. ఆడకూతురా? రే ఏంటి వాగేస్తున్నావు? అమ్మా ఆ వాయు ఎవరో చెప్పు, అందరి అనుమానాలు తీరిపోతాయి. వాయు మనిషి కాదు, అది గుర్రం. గుర్రమా? గుర్రమా? అత్త గ్లామరు గుర్రాల దాకా వెళ్ళిందన్నమాట. అంటే ఎలా?
నువ్వు గజ్జల గుర్రమని బాబాయ్ ఇందాకే పొగిడాడు కదా పిన్ని. ఈ మాత్రం కూడా అర్థం కాదా నీకు? నాకు కూడా అర్థం కాలేదే. హా, నీ అమ్మ సౌందర్య రహస్యం ఇదే అనిపిస్తుంది రాజా. గుర్రాలు తినే వలవలతోనే చేసిన చారు ఇష్టపడి తింటుంది కదా. దానివల్ల వచ్చిన ఈ పుష్టి, బ్యూటీ, సృష్టి వెరసి అత్తయ్యకి గుర్రాలు కూడా ఉత్తరాలు రాసేస్తున్నాయన్నమాట. హే పిచ్చిదానా, సంబంధం లేకుండా మాట్లాడకు. హా? వాయు అంటే మా అమ్మ గాయత్రీదేవి అపురూపంగా చూసుకున్న మేలుజాతి గుర్రం. ఇరవై 22 సంవత్సరాల క్రితం ఇదే నెలలో అది అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఏమైంది బ్రో? వివరాలు తెలియదు. కేసు పెట్టాలనుకున్నారు కానీ ఎస్టేట్స్ గురించి ప్రపంచం మొత్తానికి ఆసక్తి పెరగడం అమ్మకి ఇష్టం లేదు. అది సరే బాబుగారు, గుర్రం పేరుతో ఈ ఉత్తరం రాసింది ఎవరై ఉంటారు? నాకు తెలీదు. చేతిరాతను బట్టి తెలుసుకోలేమా? ఇంతకుముందు ఎక్కడా చూడలేదు. తిలోత్తమమ్మకి రాశారని అర్థమవుతుంది. కానీ గుర్రాన్ని నిన్ను కన్నతల్లి ప్రేమించినప్పుడు అదే గుర్రం ఈవిడెందుకు శత్రువుగా భావిస్తుంది? ఓయ్ డమ్మక్క, ఆ గుర్రమే శత్రువయ్యి మాకు లెటర్ రాసినట్టు చెప్తావేంటి నువ్వు? అరే, వాయువు పేరుతో ఎవరో రాసి మా మమ్మీని బెదరగొట్టాలని చూస్తున్నారు. బ్రో, గాయత్రి ఎస్టేట్స్, గుర్రపు కొండ, పోలిమేరను ఆనుకొని ఉన్నాయి. కొరియర్ కూడా అక్కడి నుంచే వచ్చింది. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు బ్రో? ఎస్టేట్స్ చూసుకునే వాచ్మెన్స్ తప్ప ఇంకెవరూ లేరు. వాళ్ళు కూడా వయసు మీద పడ్డవారే. గుర్రం కాళ్ళున్న బొమ్మని ఎందుకు పంపించారు? అర్థం కావడం లేదే. గుర్రం తన్నినట్టు ఒకసారి అనిపించింది, ఇంకోసారి విశాలాక్షి కాళ్ళకి బదులు గుర్రం కాళ్ళు కనిపించి నా గుండెల మీద తన్నడం జరిగింది. ఇప్పుడు గుర్రం కాళ్ల బొమ్మ అంటే నన్నెవరో టార్గెట్ చేసుకుని ఇదంతా చేస్తున్నారు. వాళ్ళెవరో తెలియాలి. నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆవేశపడకండి అత్తయ్య, ఏం జరిగినా మన మంచికే అనుకోండి. బ్రో, ఆ ఎస్టేట్స్ గురించి నాకు పూర్తిగా తెలుసుకోవాలనుంది. స్వామి, స్వామి, అకండి స్వామి. మీ ధ్యానానికి భంగం చేశానని కోపడకండి స్వామి. అత్యవసరం కాబట్టే ఇంత హడావిడి చేస్తున్నాను. స్వామి, మమ్మీ త్వరగా రా మమ్మీ, రా రా రా. అబ్బా, వస్తున్నాను కదరా. నమస్కారం స్వామి. ఏమైంది?
ఏమవుతుందో తెలియడం లేదు స్వామి. మీకు తెలుస్తుందనే వచ్చాం. నువ్వు చెప్పు తిలోత్తమ. అన్నీ మేమే చెప్తే ఇంకా మీరెందుకు స్వామి? రే, విషయం ఏంటో చెప్పకపోతే వారు పరిష్కార మార్గాన్ని ఎలా చెప్తారా? భయాందోళనకు గురై ఇలా మాట్లాడుతున్నారని అర్థమవుతుంది తిలోత్తమ. నా భయాన్ని వీడెక్కువ చేసేసుకున్నాడు స్వామి.